జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 314వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ప్రకటీభూత సర్వాస్తిః నత పృష్టాస్తి సంహతిః ఉత్పన్న జఠరాగ్నిత్వాత్ అల్పాహారోల్పచేష్టితః. అన్ని ఎముకలు స్పష్టముగా కనపడుచుండును. వెన్నెముక వంగిన ఎముకల సమూహములు కలవాడు. జఠరాగ్ని సన్నగిల్లినందున అల్పాహారము అల్పచేష్టలు కలవాడు అగును. కృచ్ఛాచంక్రణోమాన్ స్థానశయనాసనచేష్టితః మందీభవశ్రోత్రనేత్రః స్రవల్లాలావిలాననః. అతి కష్టముగా నడుచుట, లేచుట, పడుకొనుట, కూర్చునుట మొదలగు పనులను చేయుచుండును. సన్నగిల్లిన వినుశక్తి, చూచుశక్తి కలవాడై నిరంతరము స్రవించుచున్న లాలాజలము కల ముఖము కలవాడగును. అనాయత్తై సమస్తైశ్చ కరణైర్మరణోన్ముఖః తత్క్షణేప్యనుభూతానాం అస్మర్థాఖిల వస్తునాం. స్వాధీనములో లేని సకల అవయవములు గలవాడై మరణమునకు ఉన్ముఖుడై ఆ క్షణములో కూడా అనుభవించిన వస్తువులను మరచిపోవుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనాయత్తైరితి అనాయత్తైః ప్రవృత్యక్షమైః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం అనాయత్తైః అని. అనాయత్తైః ప్రవర్తించు సామర్థ్యము లేనివి. సకృదుచ్చారితే వాక్యే సముద్భూత మహాశ్రమః శ్వాసకాశ సముద్భూత మహాయాస ప్రజాగరః. ఒక్క మాట మాట్లాడితే పెద్ద గొప్ప శ్రమ కలవాడగును. దగ్గు ఎగబోత గొప్ప ఆయాసము వలన కలిగిన జాగరము కలవాడగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సకృదితి కాసః శ్లేష్మాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం సకృత్ అని. కాసః అనగా శ్లేష్మము. అన్యేనోత్తాపన్ప్యతేన్యేన తథా సంవేశ్యతే జరీ భృత్యాత్మపుత్రదారాణం అవమానాస్పదీకృతః. ఒకడు లేపుచుండును, ఇంకొకడు కూర్చోబెట్టును. వృద్ధుడై భృత్యులు, పుత్రులు భార్య చేయ అవమానములకు ఆస్పదమగును. ప్రక్షీణాఖిల సౌసచ్చ విహారాహార సస్పృహః హాస్యః పరిజన్యస్యాపి నిర్విణ్ణా శేషబాంధవః. అన్ని శుద్ధులు క్షీణించిన వాడై విహారమునందు ఆహారమునందు ఆశకలవాడుగా ఉండును. పరిజనులకు కూడా అపహాస్యపాత్రుడగును. సకల బాంధవులు నిర్వేదమును పొందెదరు. అనుభూతామివాన్యస్మిన్ జన్మన్యాత్మవిచేష్టితం సంస్మరన్ యవ్వనే దీర్ఘం నిశ్వసత్యభితాపితః. యవ్వనములో తాను చేసిన పనులను పూర్వజన్మలో చేసిన చేష్టలుగా గుర్తు చేసుకొనుచు పెద్దగా నిట్టూర్చుచు తపించుచుండును. ఏవమాదీని దుఃఖాని జరాయానుభూయ వై మరణేయాని దుఃఖాని ప్రాప్నోతి శృణుతాన్యపి. వృద్ధాప్యములో ఇటువంటి దుఃఖములను అనుభవించి ఇక మరణములో పొందు దుఃఖములను కూడా వినుము. స్లదద్గ్రీవాంగ్రీ హస్తదో వ్యాప్తో వేపధునాభృశం ముహుర్గ్లానిః పరవశో ముహుర్జ్ఞానలవాన్వితః. జారుచున్న మెడ, పాదములు, హస్తములు కలవాడై మిక్కిలి కంపము శరీరమంతా వ్యాపించగా మళ్ళీ మళ్ళీ అలసట, పరాధీనత, మళ్ళీ మళ్ళీ కొద్ది జ్ఞానము కలుగుచుండును. హిరణ్యధాన్యతనయ భార్యా భృత్య గృహాదిషు ఏతే కథం భవిష్యంతి ఇత్యతీవ మమతాకులః. బంగారము, ధాన్యము, పుత్రుడు, భార్య, భృత్యులు, గృహము మొదలగు వాటియందు నేను పోయిన తర్వాత వీరు ఎట్లు ఉందురో ఏమవుతారో అని మిక్కిలి మమతతో కలత చెందుచుండును. బర్మభిర్మహా రోగైః క్రకచైరివ దారుణైః శరైరివాంతకస్యోగ్రైః చిజ్జమానా సుబంధనః. కనుగుడ్లు తిప్పుచున్నవాడై మాటిమాటికి కాళ్ళు చేతులను కొట్టుకొనుచు ఎండిపోవుచున్న దవడలు పెదవులు కలవాడై ఘురఘుర ధ్వని చేయుచుండను. పరివర్తిత తారాక్షో హస్తపాదం హుక్షిపన్ సంశుష్యమాణతాల్వోష్టపుటో ఘురఘురాయతే. మర్మములను ఛేదించు మహారోగములతో భయంకరమైన రంపముల వలె ఛేదించబడుచున్న ప్రాణబంధము కలవాడగును. నిరుద్ధకంఠో దోషౌఘైః ఉదానశ్వాసపీడితః
తాపేన మహతా వ్యాప్త తృషాచార్తస్తదాక్షుదా. గొంతు నిరోధించబడి దోష సమూహముతో ఉదాన శ్వాసచే పీడింపబడి గొప్ప తాపముచే వ్యాపింపబడి ఆకలి దప్పులచే బాధింపబడుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా నిరుద్ధేతి దోషవాతాది ఉదానేతి ఉరస్థానముదానస్య నాసానాభిగళాంశ్చరేత్ వాక్ ప్రవృత్తి ప్రయోత్నోర్జ బలవర్ణస్మృతిక్రియః అస్య గళ సంచారిత్వాద్ ఉదాదానః కంఠదేశస్థ ఇత్యమరః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. నిరుద్ధాని దోషమనగా వాతాది, ఉదాన అని. ఉదానమునకు ఉరము అనగా వక్షస్థలము స్థానము. అది నాసిక నాభి కంఠములో సంచరించును. వాక్కునకు చేసే ప్రయత్న ప్రవృత్తి ఊర్జ. ఇది బలమైన వర్ణస్మృతి క్రియ. ఇది కంఠమున సంచరించును కదా. ఉదానము కంఠదేశస్థము అని అమరకోశము. సశేషము. జయ శ్రీమన్నారాయణ.